రేయ్ సిద్ధు రేయ్ సిద్ధు రేయ్ సిద్ధు సిద్ధు శౌర్య 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 పద శౌర్య 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 కళ్యాణి 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 ఏమైందమ్మా కళ్యాణి కళ్యాణి రేయ్ ఆగు రేయ్ పాము అమ్మా కళ్యాణి పాము కళ్ళు తెరువమ్మా కళ్యాణి కళ్యాణి అమ్మా కళ్యాణి కళ్ళు తెరువమ్మా శౌర్య కళ్యాణికి ఏదో అయింది రేయ్ ఆగు చిన్ని నువ్వు వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మను వెళ్ళు మా కళ్యాణి ఏమైందమ్మా పావు కట్టేసింది అనుపమా శౌర్య కళ్యాణి శౌర్య కళ్యాణి కళ్యాణి చూడు కళ్యాణి కళ్యాణి కళ్ళు తెరు రేయ్ ఆగు చేసావా చేశాను నాన్న వస్తున్నారు రేయ్ ఆగు అటు వెళ్దానండి
కళ్యాణి ఎలా ఉంది కళ్యాణికి? చూస్తున్నారమ్మా. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. భగవంతుడా, అంటే కళ్యాణ్కి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? సమయానికి శౌర్య గారు విషం తీసేసి మంచి పని చేశారు. అదే ఈ అమ్మాయి ప్రాణాల్ని కాపాడింది. లేదంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుండేది. మీరెవరూ ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తాను. అలాగే డాక్టర్. కళ్యాణి, కళ్యాణి, చెప్పాను కదమ్మా, నమ్మిన వారికి ఆ దేవుడెప్పుడు చెడు చెయ్యడు. అందులోనూ ఆయన పూజలో ఇలాంటి అపశృతి జరిగిందంటే చూస్తూ ఊరుకుంటాడా? దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా తను బయటపడింది. మీరెవరు టెన్షన్ పడద్దమ్మా. కాసేపట్లో తన స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు కదా, వెయిట్ చేద్దాం. చెప్పు వాసు. శౌర్య, వాళ్ళని చాలా దూరం చేసేసాను. బట్ లాస్ట్ మూమెంట్లో తప్పించుకొని పారిపోయారు. వాళ్ళని వదిలే సమస్య లేదు. నా ఎదురుగానే కళ్యాణి ప్రాణం తీయాలని చూశారు. చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకొని పారిపోయారు. నా భార్య ప్రాణం తీయాలని చూసిన తర్వాత కూడా వాళ్ళని ఎలా వదిలిపెడతాను వాసు? ఆ సంపద సిద్ధు ఎక్కడున్నా వదలను. నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. ఇప్పుడు నువ్వెక్కడికి రా. కుక్క తోక వంకర్లాగా ఆ సంపద సిద్ధు మారడం లేదు. ఇన్ని పాపాలు చేసిన వాళ్ల పాపం ఊరికినే పోదు. వాళ్ల పాపం పండిన రోజున ఆ దేవుడే వాళ్ళకే శిక్ష వేయాలో వేస్తాడు. వాళ్ళ గురించి నువ్వు ఆవేశపడద్దు, వదిలే. ఎలా వదిలేయమంటావమ్మా? కళ్యాణిని చావు దాకా తీసుకెళ్లారు. అందరం ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటే పూజ కూడా పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. అలాంటి వాళ్ళని వదిలే సమస్యే లేదు. కళ్యాణి, 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 అమ్మ కళ్యాణి, కళ్యాణి, నీకేం కాలేదమ్మా. ఆ తల్లి దయ వల్ల నీకు పెద్ద గండమే తప్పింది. ఇదంతా నా వల్లే జరిగిందమ్మా. ఎప్పుడు పోయే కాడికి కాకుండా దారిలో దొరికినాయి కదా అని పూలమ్మే వాళ్లే అనుకుని వాళ్ళ దగ్గర పూలు కొన్నానమ్మా. అంతటితో ఆగకుండా ఇంట్లో పని కోసం వాళ్లే తీసుకొచ్చానమ్మా. వాళ్ళిట్ట మారు వేషాల్లో వచ్చారని నాకు తెలియదమ్మా. నీకింత ప్రమాదం జరగడానికి కారణం నేనేనమ్మా. వాళ్ళని నేను తీసుకురావడం వల్లే మీకు ఇదంతా జరిగిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఊరుకో బాజీ, వాళ్లలాగా
మనుషుల ప్రాణాలతో ఆడుకునే తెలివితేటలు నీకు లేవు కదా. ఇందులో నీ తప్పే ఉంది. అవకాశం కోసం వాళ్ళు చూశారు. నువ్వు వాళ్ళకి అవకాశమయ్యావు. నిన్ను వాడుకున్నారు. అందులో నీ తప్పేం లేదు. నువ్వేడవకు బాజీ, నేను బానే ఉన్నాను కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. రేపనేది మన జీవితంలో లేదని అర్థమైపోయింది. ఎందుకు భయపడుతున్నావు శామ్? మరేం చూసుకుని ధైర్యంగా ఉండమంటావు? కనిపిస్తే కాల్చాలని చూస్తున్న పోలీసుల నుంచి తప్పించుకుని ఎంత దూరం అని మనం ఇలా పరుగులు తీస్తాం. ఏదో ఒక క్షణం వాళ్ళ గన్లో బుల్లెట్ మన పరుగును ఆపేస్తుంది. అలా ఏం కాదు అని అనుకున్నాను. ఇంతకాలం శౌర్యకి నీ మీద కోపం, నా మీద ఏమోలినో కొద్దిగా అయినా ప్రేమో జాలో ఉండేది. ఈ రోజుతో అంతా ఫినిష్. ఈసారి కనిపిస్తే నీ ప్రాణాలతో పాటు నా ప్రాణాలు తీయటం ఖాయం. ప్రాణాలు పోతాయని భయపడుతున్నావా? అంతకు మించిన భవిష్యత్తు నాకైతే కనిపించడం లేదు. నేనున్నంత వరకు నీ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము రాదు శామ్. కళ్యాణి అంటే శౌర్యకి ప్రాణం. ఆ ప్రాణం తీయాలని చూశాక ఇక మనల్ని ప్రాణాలతో వదులుతాడా? ఎలా అయినా ఆ కళ్యాణి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను శామ్, కుదరలేదు. అందుకే కొంతకాలం ఈ పరుగు ఆపేసి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కొత్త దారి మనమే సృష్టించుకోవాలి శామ్. అందరికీ దూరంగా వెళ్ళిపోయి ముందు బాగా సంపాదించుకోవాలి. ఆ తర్వాత కళ్యాణిని శౌర్యాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎక్కడికి పోయినా మనం సంతోషంగా ఉండగలమన్న నమ్మకం నాకు లేదు సిద్ధు. మనం సంతోషంగా ఉండే రోజు వస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు శామ్. నేనెప్పుడూ బాగా చూసుకోవాలని అనుకుంటాను. నాకు తెలుసు, ఇప్పటికే నేను చాలా కష్టపెట్టాను. నిన్ను కష్టపెట్టడం, ఇలా పారిపోవడం ఇదే ఆఖరిసారి శామ్. ఈసారి మన ప్లాన్ మామూలుగా ఉండదు. వెళ్దాం పద. ఎటు వెళ్లాలో తెలియకుండా ఎక్కడికి? ముందు మా అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ వద్దు, ఖచ్చితంగా మీ ఇంటి చుట్టూ పోలీసులుంటారు. వెళ్ళామంటే దొరికిపోతాం. సరే, నాతో రా. ఎక్కడికో చెప్పు సిద్ధు. చెప్తాను పద శామ్. నీ కొడుకు ఎక్కడా? ఆడీడాడుండాడు. ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయాడుగా. పెళ్లి చెడిపోయిన దగ్గర నుంచి నేను ఆడిని చూడలేదు. అబద్ధం చెప్పకు. వాడు ఈ రోజు కూడా మా ఇంటికొచ్చి కళ్యాణిని చంపాలని చూశాడు. అసలు మీరు మనుషులేనా? నీ పెంపకం కూడా ఒక పెంపకమేనా? ఛీ, అంత వెధవలాగా ఎలా పెంచావు? వాడికి జాలి, దయ, ప్రేమ లాంటివేం లేవా? వాడికన్నా రాక్షసులే బెటర్. చాలా ఎక్కువ మాట్లాడుతుండవు అనుపమా. పెద్దదానివని, వియ్యపురాలివని చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నా కొడుకు ఇట్టా కావడానికి కారణం నీ కూతురు. నీ కూతురు నా కొడుకు జీవితంతో ఆడుకుంది. ఓడి బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసిండు. అది మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే దానికేమి నొప్పి? పనిమాల వచ్చి పెళ్లి ఆపింది. నా బిడ్డని ఆ శౌర్యతో చంపించాలని చూసింది. అందుకే నా కొడుక్కి కోపం వచ్చి
నీ కూతురు మీద పగబట్టుండాడు. పగబడితే పాతేస్తాను. చెప్పు నీ కొడుక్కి శౌర్య చంపేస్తానన్నాడని. కన్ఫర్మ్గా వాడు మళ్ళీ నీ దగ్గరికే వచ్చుంటాడు. సిద్ధు, శౌర్య కానీ శౌర్య మనుషులు కానీ చూస్తారేమోనని భయమేస్తుంది. ఇంత జరిగాక మనం మళ్ళీ ఇంటికి వస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు శామ్. భయపడకు, పద. నిజం చెప్పు, నీ కొడుకుని ఎక్కడ దాచిపెట్టావు? శౌర్య నిజంగా నాకేం తెలీదు. వాడెక్కడుంటాడో నాకు తెలీదు. ఎప్పుడన్నా డబ్బుల కోసం ఫోన్ చేసేవాడు, కానీ నా దగ్గరికి రాలేదు. ఆ రోజు పెళ్లిలో పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి నా ఆరోగ్యమేం బాగోలేదు. నన్ను వదిలే, వాడెటో వెళ్ళిపోయి ఉంటాడు. వదిలే శౌర్య. ఎలా వదిలేస్తాను వాణ్ణి? నా కళ్యాణిని ఇప్పటికే 3 సార్లు చంపాలని చూశాడు. వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. వాణ్ణే కాదు, ఆ సంపదన కూడా. శౌర్య, నాకెందుకో అనుమానంగా ఉంది. మొత్తం చెక్ చేసిరా. అలాగే అమ్మా. చూడు, నా కూతురికి ఏమీ కాలేదు కాబట్టి నిన్నేమీ అనకుండా వెళ్తున్నాను. లేకపోతే నిన్ను జైల్లో వేయించి నీ కొడుకుని పట్టుకునేవాళ్ళం. ఈ వయసులో జైల్లో నువ్వు బతకడం చాలా కష్టం. అమ్మా, ఎవరూ లేరు. చెప్పాను కదా శౌర్య, వాళ్ళు రాలేదని. నీ కొడుకు ఇంకా నీకు లేడు అనుకుని బతుకు. ఎందుకంటే నాకు దొరికితే నేను చంపేస్తాను కాబట్టి. అమ్మా, పద. మిమ్మల్ని చూసి కొన్ని కళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి. అందుకే దిష్టి తీద్దామని. వదినా, నిన్నే అంటుంది. దిష్టి తీస్తే తగులుకున్న దరిద్రం వదలదు కదమ్మా. అర్థం కాలేదా అమ్మా? నీ మనవరాలు ఈ ఇంట్లోకి రాకముందు నా కొడుకు జీవితం ఆనందంగా ఉండేది. ఇది అడుగు పెట్టింది ఆనందం మాట దేవుడెరుగు. మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. దమయంతి, ఉన్నమాటే కదా అమ్మా అన్నాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే. నీ మనవరాలు ఆ సిద్ధుగాడితో గొడవ పెట్టుకుంది. ఆ సంపద వాడు ఇద్దరు దీని మీద కోపాన్ని దీని మీద చూపించకుండా ఇంటిల్లి 10 మీద చూపిస్తున్నారు.